Viewers, welcome to Lakshmi Skills. So, మనం ఓపెన్ చేద్దాం టాలీ ప్రైమ్. సో ఇవాటి మన టాపిక్ ఏంటంటే కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, కంపెనీ నేమ్ లేదా అల్టర్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా షర్ట్ చేయాలి అండ్ ఏ విధంగా కంపెనీ క్రియేట్ చేసిన కంపెనీని డిలీట్ చేయాలి. ఓకేనా? సో ఈ రోజు ఈ 4 ఆప్షన్స్ మనం చూద్దాం ఎలా చేయాలి అని అనేది. సో ఇవి మనకు బేసిక్ ఆప్షన్స్ అన్నమాట. సో ఇన్ ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పాను కంటిన్యూ మనం టాలీ ప్రైమ్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. సో ఇందులోపల నేను ఏం సెలెక్ట్ చేయమని చెప్పాను, కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్. సో మీరు టీ అయినా ప్రెస్ చేయొచ్చు లేదా క్లిక్ అయినా చేయొచ్చు ఇక్కడ. సో ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి సెలెక్ట్ కంపెనీ. సో సెలెక్ట్ కంపెనీ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఒక కంపెనీ ఉండాలి కదా. సో మనం క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఒక కంపెనీ క్రియేట్ చేద్దాం, తర్వాత అల్టర్ చేద్దాం, తర్వాత ఆ కంపెనీని డిలీట్ చేద్దాం, ఆ తర్వాత కంపెనీని సెలెక్ట్ చేద్దాం. సో నేను ఒక 2 కంపెనీస్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి ఏ విధంగా కంపెనీ షర్ట్ చేయాలి, ఏ విధంగా కంపెనీ నేమ్ కానీ ఆల్టర్ ఏ విధంగా చేయాలి అండ్ ఏ విధంగా మనం కంపెనీని సెలెక్ట్ చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, క్రియేట్ కంపెనీ. సో మనము ఏది చేయాలన్నా మన దగ్గర ఒక కంపెనీ ఉండాలి కదా, అందుకోసం మనం ఫస్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనము క్రియేట్ చేద్దాం సంతోష్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, సో నేను సంతోష్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని నేను క్రియేట్ చేశాను. అండ్ మెయిలింగ్ నేమ్ వచ్చేసి మనకి సేమ్ ఉంటుంది. అడ్రస్ మీరు ఎక్కడైతే ఈ కంపెనీ ఉందో అక్కడ మీరు ఆ అడ్రస్ వేయాలి అన్నమాట. నేను హైదరాబాద్ వేసాను. మీరు కంప్లీట్ అడ్రస్ ఉంటే కంప్లీట్ అడ్రస్ కూడా మీరు ఫిల్ చేయొచ్చు. అండ్ స్టేట్ వచ్చేసి తెలంగాణ. మీరు టీ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ స్టేట్స్ చూపెడతాయి చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీరు డైరెక్ట్ సెలెక్ట్ అయినా చేయొచ్చు లేదా TEL అని మీరు టైప్ చేసినా కూడా మీకు ఇక్కడ కంప్లీట్ గా సెలెక్ట్ అవుతుంది. దెన్ ఎంటర్. పిన్ కోడ్ నెంబర్ 506 సంథింగ్ ఏదైతే ఉందో అది వేసేయండి. తర్వాత టెలిఫోన్ నెంబర్, మీకు టెలిఫోన్ నెంబర్ ఆఫీస్ టెలిఫోన్ నెంబర్ ఏదైనా వేయాలి అంటే వేయండి. మొబైల్ నెంబర్, సో మొబైల్ నెంబర్ కూడా మనం వేసుకోవచ్చు. దెన్ ఫ్యాక్స్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ వెబ్సైట్, మన కంపెనీ వెబ్సైట్స్ ఉంటాయి కదా, సో అవి కూడా మీరు వేయొచ్చు అన్నమాట. దెన్ ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్స్ ఫ్రమ్, ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది మన అకౌంటింగ్ పీరియడ్ 1st April అండ్ ఎండ్ ఎప్పుడు అవుతుంది 31st March కి. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది 1st April కి. అండ్ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి, మనం అకౌంట్స్ ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తాము 1st April నుండి స్టార్ట్ చేస్తాం. అంటే మన అకౌంటింగ్ పీరియడ్ అన్నది ఎప్పుడైనా మీరు ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా మనం ఒకటే క్యాలిక్యులేషన్ లో చూస్తాం 1st April to 31st March కి. ఓకేనా? సో కంటిన్యూ ఎంటర్. ఇక్కడ బేస్ కరెన్సీ సింబాల్ మనది రూపీ కాబట్టి రూపీ సింబాల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫార్మల్ నేమ్ వచ్చేసి INR. ఓకేనా? సో మీరు ఇక్కడ నుంచి ఇలా కంటిన్యూ ఎంటర్ కొట్టినా అక్కడ యాక్సెప్ట్ అంటే ఏంటి, సేవ్. మీరు ఇలా కాకుండా అంటే కంటిన్యూ ఎంటర్ కొట్టి అక్కడ యాక్సెప్ట్ కూడా చేయొచ్చు. లేదు అని అంటే మీరు Ctrl+A ప్రెస్ చేసి కూడా మీరు ఈ కంపెనీని క్రియేట్ చేయొచ్చు. సో Ctrl+A అంటే ఏంటి, యాక్సెప్ట్ అన్నమాట. సో నేను ఇక్కడ కంటిన్యూ ఎంటర్ కొట్టి మీరు Ctrl+A అయినా ప్రెస్ చేయండి లేదా యాక్సెప్ట్ అయినా చేయండి, ఎంటర్. ఓకే, సో చూడండి మీకు కంపెనీ క్రియేట్ చేశాక ఈ విధంగా మీకు ఆప్షన్స్ వస్తాయి కదా. సో ఈ ఆప్షన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక్కసారి బ్యాక్ వెళ్ళండి. ఓకే, సో చూడండి ఇప్పుడు మన కంపెనీ క్రియేట్ అయింది. ఇది మన మెయిన్ గేట్వే ఆఫ్ టాలీ అన్నమాట. సో మన కరెంట్ పీరియడ్ ఏంటి, 1st April 21 to 31st March 22. కరెంట్ డేట్ 1st April ది చూపెడుతుంది. నేమ్ ఆఫ్ కంపెనీ, ఏ కంపెనీ అయితే మనం క్రియేట్ చేసామో ఆ కంపెనీ నేమ్. డేట్ ఆఫ్ లాస్ట్ అంటే మనం ఇంకా ఏ ఇంట్రెస్ట్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ చూపెడుతుంది. అండ్ ఇది మన కంపెనీ క్రియేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం కంపెనీ అల్టర్ అంటే ఏంటి, చేంజ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇక్కడ సంతోష్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని పెట్టాను. సో కంపెనీ అని మనం పెట్టాం, అక్కడ ఓన్లీ CO మాత్రమే మెన్షన్ చేస్తాం. సో ఈ కంపెనీ అనేది నేను
ఎడిట్ చేయాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే అల్టర్ చేయాలి. సో అల్టర్ అనేది ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కూడా అల్టర్ ఉంది. బట్ ఈ అల్టర్ ఈ కంపెనీ నేమ్ చేంజ్ చేయడానికి యూజ్ చేయము. ఓన్లీ మాస్టర్స్ చేంజ్ చేయడానికి మాత్రమే ఈ అల్టర్ ని యూజ్ చేస్తాం అన్నమాట. సో మన కంపెనీ నేమ్ ని మనం అల్టర్ చేయాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ కంపెనీ అని ఉందా, సో ఇక్కడ క్లిక్ చేయండి. లేదా మీరు Alt K ప్రెస్ చేసినా కూడా మీకు ఈ ఆప్షన్స్ చూపెడతాయి. ఓకేనా. సో ఇక్కడ చూడండి క్రియేట్ కంపెనీ చేయొచ్చు. అల్టర్ ఇక్కడ ఉందా అల్టర్ అని, సో ఇక్కడే క్లిక్ చేయండి. చూడండి మనం కంపెనీ క్రియేషన్ పేజ్కి వచ్చేసినామా. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కంపెనీ ఉంది కదా, ఇక్కడ డిలీట్ చేయాలి CO. ఓకే, ఎంటర్. సో ఇలా మీరు ఎడిట్ చేయాలి, అది అల్టర్ అన్నమాట. సో కంపెనీని మనం అల్టర్ చేయాలి, ఆప్షన్స్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు అల్టర్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనకు చేంజ్ అయిందో సంతోష్ ప్రైవేట్ లిమిటెడ్ కో అంటే కంపెనీ. ఓకేనా. సో నేను మీకు క్రియేట్ కంపెనీ చెప్పాను, అల్టర్ మనం ఏ విధంగా చేయాలంటే చేంజ్ ఏ విధంగా చేయాలి చెప్పాను. మరి ఇప్పుడు నాకు ఇంకొక కంపెనీ క్రియేట్ చేయాలి, బట్ నాకు ఇక్కడ ఈ కంపెనీ నాకు చూపెట్టకూడదు. అప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ కంపెనీ షట్ చేయాలి. షట్ అంటే ఏంటి అంటే క్లోజ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు MS ఆఫీస్ నాలెడ్జ్ ఉంటే అందులోపల మనం ఏ డాక్యుమెంట్ అయినా ఓపెన్ చేసినప్పుడు మనకి ఇంకొక డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు మనం ప్రీవియస్ డాక్యుమెంట్ ని మనం క్లోజ్ చేస్తాం కదా. సో సేమ్ వే ఇక్కడ కూడా ప్రీవియస్ కంపెనీని మనం క్లోజ్ చేయడానికి ఉంటది అనమాట. సో ఆ క్లోజ్ ని ఏమంటాము అంటే షట్ కంపెనీ ఆర్ ఇక్కడ కంపెనీని క్లోజ్ చేయడం. సో ఇక్కడ మనం ఫస్ట్ చేద్దాం షర్ట్ కంపెనీ అయిద్దాం. ఈ కంపెనీని తీసేసి ఇంకొక కంపెనీ క్రియేట్ చేసుకుందాం. సో షర్ట్ ఏ విధంగా చేయాలి, సో Alt K ప్రెస్ చేయండి. అండ్ ఇక్కడ షర్ట్ ఉందా, సో షార్ట్ కి ఇక్కడ మనకు ఏం చూపెడుతుంది, షార్ట్ కట్ కి ఇక్కడ H ద్వారా కూడా మీరు చేయొచ్చు, లేదా షార్ట్ కట్ కి ఏం చూపెడుతుంది Ctrl F3. ఓకే, సో మనం Ctrl F3 చేద్దాం. చూడండి వచ్చిందా. సో మీరు Ctrl F3 అంటే షర్ట్ కంపెనీ మీరు అక్కడ క్లిక్ చేసినా కూడా మీకు ఈ ఆప్షన్ చూపెడుతుంది. ఈ ఆప్షన్ మీకు ఎందుకు చూపెడుతుంది అని అంటే మీకు ఈ కంపెనీ షర్ట్ చేయాలా వద్దా అనే ఒక ఆప్షన్ మనకు చూపెడతా అన్నట్టు. అంటే ఫైనల్ గా మనకి చూపెడుతుంది ఇక్కడ ఈ కంపెనీ ఓపెన్ ఉంది, ఇది మీరు క్లోజ్ చేయాలి అని అంటే జస్ట్ క్లిక్ చేయండి, ఇక్కడ ఎంటర్ కొట్టండి. చూడండి సారీ, సో మళ్ళీ ఒకసారి వెళ్దాం, షర్ట్ కంపెనీ ఎంటర్. చూడండి పోయిందా. సో ఇక్కడ మనకు సెలెక్ట్ కంపెనీలో మనకి ఏం చూపెట్టట్లేదు, బట్ కంపెనీస్ ఏవైతే మనం క్రియేట్ చేస్తామో అవి మాత్రమే చూపెడుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం క్రియేట్ చేయాలి అని అంటే మీరు ఇక్కడ నుంచి న్యూ కంపెనీని క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇంకొక కంపెనీ క్రియేట్ చేద్దాం, రవీందర్ అండ్ సన్స్ లిమిటెడ్. ఓకే, మెయిలింగ్ నేమ్ కూడా సేమ్ వస్తుంది, అడ్రస్ మీరు వేయాలనుకున్నది వేసేయండి, అండ్ స్టేట్ వచ్చేసి తెలంగాణ. ఈ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాలి అనుకుంటే ఫిల్ చేయండి. నేను జస్ట్ మీకు కంపెనీ సెలెక్ట్ ఏ విధంగా చేయాలి అనేసి నేను మీకు చూపెడతాను. ఓకే, చూడండి ఇక్కడ ఇప్పుడు రవీందర్ అండ్ సన్స్ ఉంది. ఇప్పుడు నేను ప్రీవియస్ కంపెనీ క్రియేట్ చేశాను కదా, సంతోష్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని, అది ఆ కంపెనీ నాకు సెలెక్ట్ చేయాలి అని అంటే ఏం చేయాలి, కంపెనీకి వెళ్ళండి, తిరిగి ఇక్కడ Alt F3 మీరు ప్రెస్ చేసినా మీకు అక్కడ కంపెనీ వస్తుంది. చూడండి మన దగ్గర 2 కంపెనీస్ ఉన్నాయి, బట్ నాకు ఏ కంపెనీ సెలెక్ట్ చేయాలి, సంతోష్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దెన్ నేను కంపెనీ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మనకు 2 కంపెనీస్ ఓపెన్ ఉన్నాయి. సో ఐదర్ మీకు ఈ కంపెనీ ఉంచుకోవాలి లేదా ఈ కంపెనీ క్లోజ్ చేయాలంటే షర్ట్ కంపెనీ చేయాలి. సో షర్ట్ కంపెనీ చేయాలంటే ఇందులోకి వెళ్ళాలి, సేమ్ వే కంపెనీ షర్ట్. చూడండి ఇక్కడ రవీందర్ అండ్ సన్స్ ని నేను ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తున్నాను, అయినా. సో ఈ విధంగా మనం కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి నేను మీకు చెప్పాను, షర్ట్ ఏ విధంగా చేయాలి చెప్పాను, సెలెక్ట్ ఏ విధంగా చేయాలి చెప్పాను, అండ్ అల్టర్ ఏ విధంగా చేయాలి చెప్పాను. సో మీరు కంపెనీ ఆపరేట్ చేయాలి అంటే ఈ టాలీని కంప్లీట్గా మీరు ఏ చిన్న రెక్టిఫికేషన్స్ ఉన్నా చేయాలి కంపెనీ పర్పస్ అని అనుకుంటే మీకు ఫస్ట్ ఈ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అనమాట. సో అందుకోసమే కంపెనీ క్రియేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అల్టర్ ఏ విధంగా చేయాలి ఎక్స్ప్లెయిన్ చేశాను,
కంపెనీ ఏ విధంగా మనము సెలెక్ట్ చేయాలి కూడా నేను మీకు చెప్పాను. ఒకేసారి మనం ఒక్కొక్కసారి ఏంటిది అని అంటే అకౌంట్స్ మనం చూడాలి అని అంటే 2-3 కంపెనీస్‌ని ఓపెన్ చేసి వాటిని మనం కంపేర్ చేసి చూడడం ఉంటది అకౌంట్స్‌ని. సో, అప్పుడు మనకు ఈ ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్రియేట్, ఆల్టర్, సెలెక్ట్ అండ్ షట్. సో, అందుకోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందు గేట్‌వే ఆఫ్ టాలీకి వెళ్ళడానికి ముందే నేను మీకు ఈ ఆప్షన్స్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానన్నమాట. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.